గురువుగారు, స్మార్తులు, వైష్ణవులు, శైవులు ఈ వర్గాల మధ్య భేదాలు ఏమిటి? వీరి యొక్క ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలంటారు? వాస్తవానికి వర్ణ వ్యవస్థలోనే ఒక చెడు ఏర్పడింది. ఆ వర్ణ వ్యవస్థలో కూడా విభాగ వ్యవస్థ అని ఇంకొకటి వచ్చింది. వర్ణ వ్యవస్థను కొంతవరకు గౌరవిస్తున్నాం మనం. ఎలా గౌరవిస్తున్నామంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చాతుర్వర్ణ్యామయ సృష్ట్వా గుణకర్మ విభాగశః అని చెప్పారు. అయితే మన సంగతి తెలిసి ఆయన తర్వాత పదాన్ని ఉపయోగించారు, గుణ కర్మ విభాగశః. వాళ్ళ గుణములు, వాళ్ళు చేసేటువంటి కర్మలు, వాటిని అనుసరించి 4 వర్ణములుగా నేను విభజించాను అని చెప్పారు. ఆయా గుణములు ఎవరు కలిగి ఉంటే వారు ఆ వర్ణములకు చెందినవారు. అంతే తప్ప కేవలం ఆ వంశంలో పుట్టినంత మాత్రం చేత ఆ వర్ణానికి చెందినవారు అని చెప్పే అవకాశం లేదు అని భగవద్గీత స్పష్టంగా చెప్పింది. ఆయా గుణములను అనుసరించాలి, ఆ కర్మలను అనుసరించాలి. అనుసరించకపోతే ఆ వర్ణానికి, బ్రాహ్మణ వర్ణానికి ఏవి ఉన్నాయో అవన్నీ వాళ్ళు అనుసరించి తీరాలి. చేసినప్పుడే అవి బ్రాహ్మణుడు అని చెప్పవలసి వస్తుంది. ఏ వర్ణానికి ఆ వర్ణము ఏ ఏ కర్మలు ఉన్నాయో, ఏ ఏ విధానం ఉన్నదో, ఎటువంటి నియమాలు ఉన్నాయో అవన్నీ చెప్పబడి ఉన్నాయి ఈ పురాణములు ద్వారా, శాస్త్రముల ద్వారా, ధర్మముల ద్వారా చెప్పబడి ఉన్నాయి. వాటిని అనుసరించినప్పుడు మాత్రమే వాటిని మనం ఏమంటాం, ఆ వర్ణానికి చెందినవారు అని అంటాం. మనం వండుకోవడానికి గిన్నె ఉన్నది, కూర చేసుకోవడానికి వేరే ఉన్నది. దాన్ని పిలవటం కూడా మనం ఏమని పిలుస్తాం, అది కూర గిన్నె, ఇది అన్నం గిన్నె అని పిలుస్తాం. ఎందుకంటే అది దానికి ఉపయోగపడుతుంది కనుక. అట్లాగే ఇక్కడ కూడా ఈ వర్ణం వాళ్ళు అని ఎలా చెప్పగలుగుతామంటే వాళ్ళ గుణము, వాళ్ళ కర్మ, గుణ కర్మ విభాగశః. ఇప్పుడు అందులో కూడా ఒక్కొక్క వర్ణము అనేక విభాగములు అయిపోయింది. ఈ విభాగములు అవ్వటము దేన్ని బట్టి వస్తున్నదంటే మతము యొక్క తత్వాన్ని అనుసరించి వస్తున్నది. భారతీయ సనాతన హిందూ ధర్మంలో అన్నిటికీ అవకాశం ఉన్నది. ఎవరిని బయటకు పంపించేటువంటి స్థితి లేదు. అందరినీ ఆదరించగలిగినటువంటిది ఒక్క భారతీయ సనాతన ధర్మంలో తప్ప ఇంకా ఎక్కడా లేనటువంటిది ఏది అంటే ఒకే ఒక్క మాట, లోకా సమస్తాః సుఖినో భవంతు. కనుక అందరినీ తన ఒడిలో చేర్చుకోగలిగిన ధర్మం భారతీయ వైదిక సనాతన ధర్మం. అటువంటిది ధర్మం. ఆ ధర్మంలో కూడా ఇప్పుడు ఈ కలి ప్రభావం చేత అనేక రకాలుగా వ్యవస్థలు మారిపోయి మతిజనితో మతం అని, అట్లాగా ఒక ఆచార్యుల వారి ద్వారా వచ్చినటువంటిది వైష్ణవ మతం. ఆ వైష్ణవ మతంలో కూడా మళ్ళీ పాంచరాత్రులని, వైఖానసులని, ఇట్లా అనేక రకాల తెగలు ఉన్నాయి. అట్లాగే శైవం, వీరశైవులు, శైవులు, కాపాలికులు అని ఇట్లా కొన్ని తత్వాలు ఉన్నాయి. అనేక రకాల స్మార్తులు, స్మార్తుల్లో కూడా వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు వేరు, షోడశ కర్మలు చదువుకుంటున్నటువంటి వారు వేరు అనేటువంటి భావన దాంట్లో కూడా ఉన్నది. ఈ ఉన్న బ్రాహ్మణుల్లోనే ఇన్ని తెగలుగా మారిపోవటం అనేది వాస్తవానికి దురదృష్టం. కలి ప్రభావం చేత అనేకములైనటువంటి దుర్వ్యవహారముల చేత వచ్చింది, కానీ ఉండతగినది కాదు. అనేక రకాలుగా కేవలం విష్ణువు మాత్రమే గొప్పవాడని, శివుడు మాత్రమే గొప్పవాడని అనేక రకాలైనటువంటి తత్వాలు వచ్చినాయి. స్మార్తులు అనబడేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే అటు విష్ణువుని ఇటు శివుణ్ణి కూడా అంగీకరించేటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు స్మార్తులు. ఇద్దరిని, వాళ్లకు ఇద్దరిలో తేడా లేదు, కానీ ఒక విధమైనటువంటి తేడా ఉన్నది. విష్ణువుని విష్ణువుగా పూజిస్తారు, శివుణ్ణి శివుడుగా పూజిస్తారు స్మార్తులు. విష్ణువుని మాత్రమే పూజిస్తారు వైష్ణవులు, శివుని మాత్రమే పూజిస్తారు శైవులు. ఇక వీరశైవుల సంగతి చెప్పవలసిన పనిలే. కానీ శంకర భగవత్పాదుల వారి యొక్క అనుయాయులము అని చెప్పుకుంటూ కూడా భగవంతుడు ఒక్కడే, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అనేటువంటి భావన ఏ కొద్ది మందికో, ఒకళ్ళకో ఇద్దరికో ఉంటుందమ్మా. 1000 మందిలో, 1000 మందిలోనో 1,00,000 మందిలోనో
అంత దుర్వ్యవస్థ కలి ప్రభావం చేత ఏర్పడింది. ఎప్పటికైనా భగవంతుడు ఈ భావాన్ని తొలగించాలి అనే మనం ఈ సందర్భంలో ఇంతమంది శ్రోతల యొక్క సమక్షంలో మనం కోరుకుంటాం. చాలా మంచి కోరిక అది. కనుక చాలా దుర్వ్యవస్థ అది, ఉండకూడనిది. విష్ణువు వేరు కాదు, శివుడు వేరు కాదు, ఈ ఇద్దరూ ఒక్కటే. ఒకే ఒక్క వస్తువు ఉన్నది, అది పరబ్రహ్మ వస్తువు. ఆ పరబ్రహ్మ వస్తువే సృష్టి చేయటం కోసం బ్రహ్మగా అవతరించాడు, స్థితి చేయటం కోసం విష్ణువుగా అవతరించాడు, లయం చేసుకోవటం కోసం శివుడుగా అవతరించాడు. ఒక్క మనిషి చేస్తున్నటువంటి పని. కనుక వంట చేసుకునేటప్పుడు ఆ ఇల్లాలు ఎలా ఉంటుంది, బయటకు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఆ ఇల్లాలు ఎలా ఉంటుంది, లేదు ఓ సినిమాకి వెళ్ళేటప్పుడు ఆ ఇల్లాలు ఎలా ఉంటుంది, ఒకే ఇల్లాలు ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్క తీరుగా ఎలా ఉంటుందో, ఒకే పరబ్రహ్మము సృష్టి చేయడానికి బ్రహ్మగా, స్థితి చేయడానికి విష్ణువుగా, లయం చేయడానికి పరమేశ్వరుడుగా అవతరిస్తే ఇన్ని రూపాలుగా ఉన్నటువంటి వాళ్ళను అర్చిస్తూ, మనం ఎవరి ఇష్టమైతే వాళ్ళను అర్చించవచ్చు, అందులో దోషం లేదు. కానీ ఇతరమైనటువంటి తత్వాలను నిందించడం అనేటువంటిదే మనం చేస్తున్నటువంటి పొరపాటు. ఆ పొరపాటు జరగకుండా చూడవలసిందిగా ఈ వసంత ఋతువులో కళ్యాణం చేసుకుంటున్న, వసంతోత్సవాలు చేసుకుంటున్న వెంకటేశ్వరుణ్ణి నేనైతే ప్రార్థిస్తున్నా మనస్ఫూర్తిగా.